అంటే బలత్కారుల చేత, అవిధేయుల చేత, దేవుని ఆత్మకు లోబడని వారి చేత, వాదిస్తున్న దేవుని ఆత్మకు లోబడని వారి చేత ఉన్న సంతతిని దేవుడు క్లీన్ చేశాడు. అమ్మయ్యా, ఏదేను తోటలో ఏ ఆశీర్వాదం ఇచ్చాడో భూమి అంతట్లో నిలబెట్టి, ఆ నోవహు నువ్వు ఫలించాలి, ఇక నువ్వు అభివృద్ధి చెందాలి, నువ్వు విస్తరించాలి, భూమిని నిండించాలి అని చెప్పాడు. ఎంత అద్భుతమో తెలుసా? భూమి మీద ఒక పరలోకం ఉన్నట్లుగా ఉంది. ప్రళయం వచ్చిన తర్వాత నోవహు అడుగు పెట్టిన భూమి. కానీ మనం 19, 20, 21 వచనాల్లో గమనిస్తే వ్యవసాయం చేశాడు, ద్రాక్షారసం తాగాడు, మత్తుడైపోయాడు, దిగంబరుడైపోయాడు. ఆ తర్వాత తన కొడుకులే తన వైపు చూడలేక, ముఖమేమో తన తండ్రికి విరోధమైన తట్టు చూసి, ముందుకు నడవవలసిన కొడుకులు వెనకడుగు వేస్తూ వచ్చి ఆ నోవహు దిశ మొల కప్పేటట్లుగా తను మత్తుడైపోయాడు. ఆ మాట చదువుకుందాం. 21. చాలమ్మా. ఇప్పుడు నోవహు ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఒక క్రొత్త లోకంలో ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే పరలోకం అనండి. చెప్పండి ఏంటది? చెప్పండి ఏంటది? అంటే పరలోకంలో ఉన్నంత అనుభవం, క్రొత్త లోకం. ఏదేను తోటలో దేవుడు ఆదామును నియమించిన అప్పుడైనా ఒక పండు ఉంది, ఇది తిను, ఇది తినొద్దని చెప్పిన ఒక కట్టడి ఉంది. ఒక అద్భుతమైన క్లీన్ చేయబడిన ఒక క్రొత్త లోకాన్ని ఇంకెవరూ లేరు. అసలు వాస్తవం చెప్పాలంటే తను శోధించేవారు, తను పతనం చేసేవారు ఎవ్వరూ లేరు. ఈ పండు తినొద్దని ఆజ్ఞ కూడా లేదు. అలాంటి స్వచ్ఛమైన లోకంలో అడుగుపెట్టిన నోవహు మత్తుడైపోయాడు. మరలా ప్రారంభమైంది శాపం, మరలా ప్రారంభమైంది ఒక పోరాటం. ఈ రోజున మనం మత్తులై ఎందుకు ఉండకూడదో తెలుసా? మనం పరలోక రాజ్య మహిమలో ప్రవేశించాలి. క్లీన్ చేయబడిన ఒక క్రొత్త భూమి, క్రొత్త పాపము లేని, దోషభరితమైన అనుభవాలు లేని, పరిశుద్ధపరచబడిన ఒక క్రొత్త లోకంలో అడుగుపెట్టినా మత్తుడై ఉన్నాడు. నేనంటున్నాను మనం పరలోకం ప్రవేశించు వరకు మెలకువతో కూడిన భక్తి చేయాలి అనండి. ఆ మాట అనండి. ఏం చేయాలి? ఇప్పుడు మనకు మెలకువ ఎందుకు కావాలో తెలుసా? మన రాజ్యం సమీపంగా ఉంది, మన విడుదల సమీపంగా ఉంది, మనం క్రొత్త లోకంలోకి వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. క్రొత్త ప్రపంచంలో అడుగుపెట్టినా మత్తుడై ఉన్నాడు. ఆ మత్తు, ఆ నూతన పరచబడిన సృష్టి అనుభవం నోవహు దీవెనగా మారలే. ఈ రోజున పాఠం ఏంటో తెలుసా? నూతన యెరూషలేము, నిత్య సియోను, ఆ పరిశుద్ధుల పట్టణాన్ని గుర్చిన ఒక నిరీక్షణ గల జీవితమే మనకు మెలకువగా మారాలి అనండి. ఏ జీవితం? నిరీక్షణ గల జీవితం అనండి. ఏ జీవితం? మన నిరీక్షణ విషయమై మనం మత్తులై ఉండకూడదు, నిరీక్షణ లేని ఇతరుల వలె ఉండకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, నిరీక్షణ కలిగిన ఈ మెలకువ మనల్ని పరలోక మహిమకు చేరుస్తుంది అనండి. ఆమేనని అనండి. ఆమేనని. ఈ రోజున అట్టి నిరీక్షణ కలిగిన అనుభవం, పరలోకంలో నేను ఉండాలి, ఆ రాకడలో నేను ఎత్తబడాలి అనేది నువ్వు కోరుకుంటే మనకు కావలసిన ఒక అద్భుతమైన అనుభవం ఉంది. అదేంటో తెలుసా? అన్నీ నాకు తెలుసు, నాకు ఇంక ఎవరు చెప్పాల్సింది ఏమీ లేదు అన్నట్లుగా మనం ఉండకూడదు. ప్రభువు రాకడ అనండి. ఇది ఎప్పుడో మనకు తెలియదు. ఏది తెలియదు మనకి? తెలుసా? తెలియదు. చదువుకుందాం మనం 13వ అధ్యాయం 17వ వాక్యం, రోమాపత్రిక.
17 లేదు. కొరింథీ పత్రిక చదవండి అక్క. 11 అక్క, రోమా 11 అక్క, 13-11. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. కాలము నెరిగి అనండి. ఏ కాలం? ప్రభువు రాకడ కాలం. చెప్పండి, ఏ కాలం అది? ఇంతకుముందు మనం చదువుకున్నాం 26వ వచనం, మళ్ళీ ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 13:26. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవుచుండుట చూచునేమో కనుక. 13:36. ఆయన అకస్మాత్తుగా వచ్చి. ఎలా వచ్చి? అకస్మాత్తుగా అంటే ఎరుగని టైం. అక్కడ రాయబడిన మాట మరొకసారి చదువుకుందాం. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట 32 కూడా చదవండి అక్క. 32. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఇప్పుడు మనం 36వ వచనం చదువుకుందాం. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా ఉండుడి. చాలు. మనం చదువుకున్న ఈ 32వ వచనంలో ఆ గడియ, ఆ క్షణం మీరు ఎరుగరు అని ఉంది. ఎరుగరు అనండి. ఏది ఎరుగరు? ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలుసు. మీలో ఎవరికైనా తెలుసా? అది మనం ఎరుగం. ఇప్పుడు మనం ఇంతకుముందు మనం రోమా 13:11 చదువుకున్నామే, కాలము నెరిగి అనండి. ఆ మాట అనండి. ఏ కాలం? రాకడ కాలం, ప్రభు వచ్చే కాలం. ఇంతకుముందు ప్రభు చెప్తున్నాడు మీరు ఎరుగరు అని. ఇక్కడ చెప్తున్నాడు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొనే సమయం ఆసన్నమైనదని గుర్తించి అంధకార సంబంధమైన అనుభవాల నుంచి లేచి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించండి. అంటే రాకడ ఎరుగని అనుభవాల్లో నుండి ఎరిగే అనుభవంలోకి రావాలి అనండి. ఆమేనని. అంటే నిరీక్షణ గల జీవితం అంటే ఏంటో తెలుసా? నువ్వు ఏ అనుభవాలైతే ఎరుగని అనుభవాల్లో ఉన్నావో అవి ఎరిగే అనుభవంలోకి మారాలి అనండి. ఆమేనని. ప్రభువు రాకడ నువ్వు ఎరుగవు, కానీ ఎరగగలిగిన ఒక ఆత్మ సంబంధమైన మెలకువ నీకు దయచేయాలి. ఈ జీవితాన్ని నువ్వు ఎప్పుడు ముగిస్తావో నీకు తెలియదు. తెలియని అనుభవం నీకు తెలియపరచబడాలి. ఎరుగని అనుభవం నీకు అర్థమవ్వాలి. మెలకువ అనే అనుభవం, నిరీక్షణ కలిగిన జీవితం నీకు నేర్పుతున్న 3వ శ్రేష్టమైన పాఠం ఏంటో, అన్నీ నాకు తెలుసు అంటే దేవుడు నీకేది గ్రహించే కృపనివ్వడు. ఇంకా నేను ఎదగాలి అనండి. ఆమేనని. ఇంకా నేను తెలుసుకోవాలి, ఇంకా నేను నేర్చుకోవాలి, ఇంకా నేను లోబడాలి, ఇంకా నాకు తెలియని సంగతులు ఎన్నో ఉన్నాయి అని అంటే దేవుడు నీకు మరుగైన సంగతి తెలియజేస్తాడు అనండి. ఆమేనని. దైవజనుడైన పౌలే అంటారు, ఇంక నువ్వు ఏమవుదుమో ప్రత్యక్షపరచబడలేదు, తెలుసుకున్న వాటిని బట్టి నేను నిలబడి ఉన్నాను. ఇంకా మనం ఏమై ఉందమో ఆ మహిమను గురించిన ప్రత్యక్షత ఇంకా పూర్తిగా బయలుపరచబడలేదు. ఏది మనకు బయలుపరిచాడో, ఏది మనకు తెలియచేశాడో దాని యందు మనం నిలిచి ఉండాలి. ఈ రోజున ఏ మెలకువ కావాలో తెలుసా? అంత నాకు బాగా తెలుసు అన్న మత్తులో నుంచి బయటికి రావాలి అనండి. ఆమేనని. అన్నీ నాకు ఎవరు చెప్పాల్సిన పని లేదు, నాకంతా తెలుసు, నువ్వు ముందొచ్చావు నేను వెనకొచ్చావు అనే ఆ అవివేకం, ఆ మూర్ఖత్వంలో నుంచి బయటకు వచ్చి నేను ఇంకా ఎదగాలి. ఆమేన్. నేను ఇంకా గ్రహించాలి, నేను ఇంకా లోబడాలి. అయ్యా నీకు ఆయాసకరమైనది నా దగ్గర ఏమో ఉందేమో పరీక్షించి పరిశోధించి నాకు విడిపించు.
నా మార్గాన్ని మార్చు అని పరిపూర్ణులైన వారి వలె కాక, గెలిచిన వారి వలనే కాక, సంపూర్ణ సిద్ధి నొందిన వారి వలె కాక, పందెపు రంగమందు పరిగెత్తు వాని వలె ఓపికతో మనం పరిగెత్తుదుముగాక, బహుమానం పొందినట్లుగా పరిగెత్తుదుముగాక, గురి యొద్దకే పరిగెత్తుదుముగాక, నలగగొట్టుకుంటూ పరిగెత్తుదుముగాక, ఓ లోబడే మనసు కలిగి ఉందుముగాక. ఈ కడవరి దినాలలో చాలా మందిలో అహంకారం పెరిగిపోతుంది. అనుభవం పెరిగినట్లే అహం పెరుగుతుంది. ఆత్మీయత పెరిగినట్లే అతిశయం కూడా పెరిగిపోతుంది. పరిశుద్ధతలో పెరిగినట్లే గర్వం కూడా పెరిగిపోతుంది. నేను అంటున్నాను, ఎంత పెరిగినా మనకు ఒక మెలకువ రావాలి. ఏంటో తెలుసా? నేను అక్కడికి వెళ్ళాలి. ఆమేన్, ఆమేన్. నేను ఇదిగో ఆ నూతనమైన పట్టణం, ఏ రోగం, ఏ దుఃఖం, ఏ శాపం, ఏ కన్నీరు లేని ఆ లోకం ఉందే, ఆ లోకానికి నేను వెళ్ళాలని రాకడ విషయమై మనకు ఒక మెలకువ కావాలి. దేవుని రాజ్యంలో నేను ఉండాలనే ఒక మేల్కొలుపు ఎప్పుడు మనకు ఉండాలి. లోకంలో ఉన్నవాళ్ళు ఏమన్నా తెలుసు? సమస్య రాగానే ఏమంటారు? చస్తే ఏమంటారు? చస్తే బాగుండు అంటారా? మీరు కూడా ఇప్పుడు అన్నారా? మనం చస్తే బాగుండు అనొద్దు, ప్రభు వస్తే బాగుండు అనాలి. ఏమనాలి? మీరు వస్తే బాగుండు అనొద్దు, ఆడు వస్తే బాగుండు అనొద్దు, ఇటు పోతే పేడ పోద్ది అనొద్దు. నేను పోయినా పోయిద్ది పేడ, ఆడు పోయినా పోయిద్ది, నువ్వు వస్తావా నేను చేస్తామని పంచాయతీ పెట్టుకుని సావు పంచాయతీ కూర్చోవద్దు. మనం చావు పరిష్కారం కాదు, ఆయన రాకడే మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ. ఒకవేళ బాగా వ్యాధులతో, సమస్యలతో, నిందలతో, అవమానాలతో ఒకవేళ నువ్వు కృంగిపోతూ ఉన్నావా, రాకడను గుర్చిన ఎదురు చూపే నీకు ఒక మేల్కొల్పుగా మారాలి, సహనానికి కారణంగా మారాలి, నిందలు భరించుటకు కారణంగా మారాలి, అవమానాలను సహించుటకు కారణంగా మారాలి, సిలువను మోయటానికి కారణంగా మారాలి. ఊపిరి ఉన్నంత వరకు బ్రతకటానికి కారణం నేను నా దేవునితో ఉండాలి. ఆమేన్. ఆయనతో నేను ఉండాలన్న ఆ ఆశ నిన్ను ఆయన కోసం ఈ లోకంలో బ్రతికించునుగాక. అనండి ఆమేనని. నేను వాళ్ళ కోసం ఉండాలి, వీళ్ళ కోసం ఉండాలి, వాళ్ళ కోసం ఉండాలి, వీళ్ళ కోసం ఉండాలి అన్నారనుకో. నాకు ఒక తల్లి ఉంది, బోరుని ఏడ్చుకుంటూ వచ్చింది. మీరు బాగా వినండి. ఒక్కడే కొడుకండి. పాపం యవ్వన కాలంలో తెలిసో తెలియకో మొత్తానికి తను భయంకరమైన వ్యక్తిగా జీవించింది. ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత ఆ కొడుకుకి నానెవరో తెలియదు. ఇప్పుడు మీకు అర్థమైపోయింది ఆమె జీవితం ఎలాంటిదో అని. కొడుకు పుట్టాడు. అసలు ఆమె ప్రెగ్నెన్సీతో ఉండగానే ఆయన ఎవరో వెళ్ళిపోయాడు. అసలు చచ్చాడో బతికాడో తెలియదు. ఈమెకి భయంకరమైన రక్తస్రావ రోగం. పసిపిల్లోడు, రోజుల పిల్లోడు. ఒకవైపున ఆమె కన్న దినం నుంచి భయంకరమైన రక్తస్రావంతో చాలా ఘోరంగా ఆమె పరిస్థితి మారిపోయింది. ఇక కొద్ది రోజులు ఆ వ్యాధితోనే ఉంటూ ఆ ఊర్లో అడుక్కుంటూ ఎక్కడో ఓ మందిరానికి వెళ్ళింది. దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. ప్రభువుని నమ్ముకుంది. నామకార్థ సంఘానికి వెళుతూ మన సహవాసాన్ని, సత్యాన్ని, పరిశుద్ధాత్మ అనుభవాన్ని తెలుసుకుని చక్కగా వచ్చి బలపడింది. కళ్యాణపురం ప్రాంతంలో ఫస్ట్లో మనం ఒక తాటాకులు పాకేసాం. అది ఒక గాలివానకి కూలిపోయింది. మంచి వర్షాకాలం అది. ఇక మార్చటానికి అడవికి వెళ్ళి కర్రలు రావు, తాటాకులు దొరకవు. సరేనని మొత్తానికి మేము ఆ తల్లిగారి ఇంట్లోనే, ఆమె కట్టుకున్న ఇంట్లోనే 250 రూపాయలకి కిరాయి కొన్నాం. ఒక 6 నెలలు చక్కగా ఆ కొడుకును పెంచింది, పెద్ద చేసింది, వాడికి పెళ్లి చేసింది. ఇక ఒక రోజున బోరున ఇంకా పెళ్లి చేయకముందు ఏడ్చుకుంటూ వచ్చింది. వాడు వాళ్ళ అమ్మకి చెప్పకుండా చెప్పి నేను ఉండనిక వెళ్ళిపోయాడట.
బోరున ఏడ్చుకుంటూ వచ్చి, అయ్యా నా కొడుకు లేడయ్యా, వాడి కోసమే నేను బ్రతుకుతున్నానయ్యా, నేను చచ్చిపోతానయ్యా అని ఏడుస్తుంది. ఎందుకో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి ఆమన్న మాట వెంటనే నేను అమ్మ అట్లా అనుకో, నువ్వు ఎప్పుడో మరణించాల్సిన దానివి, నిన్ను దేవుడు ఇంతగా బ్రతికించి రక్షణిచ్చి నీ కొడుకును పెద్ద చేశాడు కదా, నువ్వు ధైర్యంగా ఉండు, వాడు ఎటు పోడు బ్రతుకుతాడమ్మా అంటే, లేదయ్యా వాడు రాకపోతే నేను చచ్చిపోతానని ఏడుస్తుంటే ఆ మాట అనొద్దమ్మా అన్నాను. అలా వెళ్ళిపోయింది. కొడుకు వచ్చాడు, ఓ పెళ్లి చేసింది, వాడికి 2 కొడుకులు పుట్టారు, చాలా సమస్యలు వచ్చాయి. ఏ కొడుకు కోసం బ్రతికిందో ఆ కొడుకు అండి షుగర్కి ట్యాబ్లెట్లు ఇవ్వకుండా గవర్నమెంట్ వచ్చే ఆ పింఛన్ డబ్బులు ఉంటాయే వాడి అకౌంట్కి పెట్టుకున్నాడు లింకు. నెల వచ్చే మందులు ఇవ్వట్లా, సరిగా తిండి పెట్టట్లా. ఇక రాను నా పరిస్థితి ఎలా అయిందంటే, నా కొడుకు నన్ను చూడట్లా, నా కొడుకు చూడట్లా అన్న వేదనతో మారిపోయింది. నేను చాలాసార్లు చెప్పాను, అమ్మా నీ కొడుకు కోసం కాదు, నువ్వు ప్రభు కోసం బ్రతకాలి, నువ్వు పరలోక రాజ్యంలో ఉండాలి, నువ్వు దేవునితో ఉంటావు, నీ కొడుకు కోసం నువ్వు చేసే ప్రార్థన వ్యర్థం కాదు, నువ్వు ధైర్యంగా ఉండని ఎంత చెప్పినా అసలు నా కొడుకు అనంట అదే దుఃఖంలో ఉండండి. ఒక రోజున ఆ ఇంటికి సూరు ఆ వసారులో చీరకి ఉరేసుకుని చచ్చిపోయింది. ఒక కొడుకు ఉరేసుకుని చచ్చిపోయింది. అలా మారడానికి కారణం ఏంటో తెలుసా? ఆమెకి నా ప్రభువు కోసం నేను బ్రతకాలి, ఆ పరలోక రాజ్యంలో నేను ఉండాలి, ఆ దేవునితో నేను ఉంటాను కదా, నేను చేసిన భక్తి నా బిడ్డలకు ఆశీర్వాదకరంగా మారితే చాలు అన్న నిరీక్షణ లేక నరకానికి వెళ్ళిపోయింది. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ పరిస్థితులు కూడా, నువ్వు ఎదుర్కొంటున్న అనుభవాలు కూడా ఒకవేళ నిన్ను బాగా బాధిస్తూ ఉన్నాయా, పర్వాలేదు, ఈ బాధలన్నీ దాటుకుని ఏ బాధ లేని ఒక రాజ్యానికి మనం వెళ్ళిపోతున్నాం. నిందల మధ్యలో నలిగిపోతున్నావా? నిందలే లేని ఘనతలో ఉండే రాజ్యానికి మనం వెళ్ళిపోతున్నాం. అవమానాల మధ్యలో కృంగిపోతున్నామా? నిత్య మహిమలో సదాకాలం ఉండే అనుభవంలోకి వెళ్ళిపోతున్నాం. ఇవి క్షణమాత్రం ఉండే చులకని శ్రమలు. నిరీక్షణ గల జీవితంతో వీటన్నిటినీ మనం దాటిపోవాలి. కష్టానికి, నష్టానికి, వ్యాధికి, శ్రమకు, నొప్పులకు బాధపడొద్దు, కృంగిపోవద్దు. నిరీక్షణ లేని ఇతరుల వలె మనం దుఃఖపడవద్దు. హల్లెలూయా. మన ఆత్మీయ తండ్రి సురేషయ్య వేదనలో, మరణ పడకలో, మరికొద్ది క్షణాల్లో మరణానికి సమీపంగా ఉన్న అనుభవాలలో, వ్యాధితో కృషించిపోతూ నొప్పులతో బాధించబడుతున్న అనుభవాలలో కూడా ఇదిగో నా ప్రభు దగ్గరికి నేను వెళుతున్నాను, నా ప్రభుతో నేను ఉండబోతున్నాను. ఇదిగో ఈ రోగాలమయమైన దేహం కంటే, ఈ కుళ్ళిపోయిన మనుషుల మధ్యలో ఉన్న అనుభవం కంటే, కృతజ్ఞత లేని లోకంలో ఉన్న ప్రజల మధ్యలో కంటే, నీతికి యథార్థమైన ప్రేమకు విలువని అర్థం చేసుకునే మధ్యలో ఉన్న వారి కంటే ప్రేమలో పరిపూర్ణమై నా దేవుని ప్రేమలోకానికి, ప్రేమ కుమారుని రాజ్యానికి నేను వెళ్ళాలి అని అంటూ నిరీక్షణతో తన జీవితాన్ని ముగించినట్లే మనకొక మెలకువ కావాలి, మనకొక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. హల్లెలూయా. నీ బాధలకు ఒక నిరీక్షణ ఉంది, నీ అవమానాలకు ఒక నిరీక్షణ ఉంది, నీ ఆకలికి, నిందలకు నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణే నీకు ఒక మేల్కొల్పుగా మారునుగాక. అనండి ఆమేనని. 3 మాటలు. 1, పిలుపు విషయమై మెలకువగా ఉండాలి, ప్రణాళిక విషయమై మెలకువగా ఉండాలి, నిరీక్షణ విషయమై మనకు ఒక మెలకువ రావాలి. ఇలాంటి కృప మనందరికీ దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. ఇది అలాగూ మోకరించండి. ఈ మధ్యాహ్నం వేళ 5 నిమిషాలు ప్రభువా నాకు ఒక మెలకువ దయచేయి.